రూరల్ మండలం వలసపాకల గ్రామంలో టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణ, పిల్లి అనంతలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కి మద్దతు తెలుపుతూ సమాయత్త సమావేశానికి రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్లతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నాడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఈ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ కమిటీ అక్కడ ఉన్న పెద్దల్ని కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళని ఎలా తీసుకురావాలో ట్రాన్స్పోర్ట్ కూడా పెద్దలు చెప్తారు కనుక మీరు క్లియర్ గా ప్రతి ఓటు దగ్గరికి వెళ్తాం. ఫోన్ నెంబర్ లేకపోతే ఫోన్ నెంబర్ గౌడ్ గారు కనపట్లేదు. అందరికీ నమస్కారం అండి. మరి గత 3 నెలల నుంచి కూడా మరి నన్ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి తరఫున మరి నేను అన్ని కాన్స్టిట్యున్సీల్లో తిరగడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ రూరల్కి సంబంధించి మరి ఈరోజు మరి ఎవరైతే మేము వారియర్స్ కింద ప్రతి 30 ఓట్లకి ఒక మనిషిని పెట్టుకున్నామో, ఒక క్యాండిడేట్ని, వాళ్ళందరితోని కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం పిల్లి సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గారు, దానికి పంతం నానాజీ గారు, అలాగే కోఆర్డినేటర్, కోఆర్డినేటర్, అబ్జర్వర్లు అందరూ కూడా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కేడర్ అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 12 రోజుల కాలంలో తక్కువ టైం ఉంది కాబట్టి ప్రతి ఓటర్ని కలిసి మరి పట్టభద్రులైన మేధావులందరినీ కూడా ఓటు అభ్యర్థించి నా పేరు దగ్గర ఒకటి అని మొదటి ప్రభుత్వం, మరి ప్రభుత్వ ఉద్యోగాల పక్షపాత ప్రభుత్వం, మీ అందరికీ గత ప్రభుత్వంలో పెట్టిన ఏదైతే పెండింగ్స్ ఏరియర్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత లేట్ అవుతుంది తప్ప 1 by 1 అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం క్లియర్ చేస్తుంది. దానికి నా వంతు సహకారంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నన్ను నెగ్గించినట్లయితే మీ సమస్యలన్నీ, ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నా వంతు పరిష్కారం చేస్తానని తెలియజేసుకున్నాం. అలాగే నిరుద్యోగ యువత ఎవరైతే ఈ 2 జిల్లాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరం కూడా విజ్ఞులైన మేధావులందరూ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలే కాకుండా ఈ సమాజాన్ని హితం కోరే పట్టభద్రులందరూ కూడా మరి మన కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఎంతో ఆశయాలతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అలాగే కేంద్రం నరేంద్ర మోడీ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం